హలో ట్రేడర్స్, ఈరోజు ఆప్షన్స్ ప్రైసింగ్కి ప్రాణమైన మొదటి గ్రీక్ డెల్టా గురించి చాలా ఈజీగా తెలుసుకుందాం. ఆప్షన్ గ్రీక్స్ అనగానే చాలామంది కొత్తవాళ్లు భయపడిపోతారు. అసలు ట్రేడర్స్ దీని గురించి ఎందుకంతలా ఆలోచిస్తారో తెలుసా? భయపడకండి, ఇవి కష్టమైన లెక్కలేమీ కావు. మార్కెట్ మార్పులని ట్రాక్ చేసే చాలా సింపుల్ టూల్స్ మాత్రమే. డెల్టా అంటే సింపుల్గా అసెట్ ప్రైస్లో వచ్చే మార్పుకి ఆప్షన్ ప్రైస్లో వచ్చే మార్పుకి మధ్య ఉన్న రేషియో. అర్థం కాలేదా? ఓకే, డెల్టాని మన బైక్ స్పీడోమీటర్లా ఊహించుకోండి. అది మార్కెట్లో ఆప్షన్ స్పీడ్ని చూపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆప్షన్ కదలికకి 1.0 అనేది అబ్సల్యూట్ మాక్సిమం స్పీడ్ లిమిట్ అన్నమాట. ఒకవేళ అసెట్ 100 పాయింట్లు పెరిగితే ఆప్షన్ ఎంత స్పీడ్గా కదులుతుందో ఇప్పుడొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ 100 పాయింట్లు పెరిగినప్పుడు వచ్చే లాభం అనేది మీ ఆప్షన్ మనీనెస్ మీద డైరెక్ట్గా ఆధారపడి ఉంటుంది. ఎడ్డమనీ ఆప్షన్స్ సగం స్పీడ్తో వెళ్తాయి. అంటే 0.5 డెల్టా ఉంటే ఖచ్చితంగా 50 పాయింట్ల లాభం వస్తుంది. అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్లు చీప్గా దొరుకుతాయి కానీ స్లోగా ఉంటాయి. 0.18 డెల్టా ఉంటే కేవలం 18 పాయింట్లే వస్తాయి. అదే డీప్ ఇన్ ది మనీ డెల్టా దాదాపు 1.0 ఉంటే అసెట్ కొన్నట్లే. పాయింట్కి పాయింట్ లాభం మీ సొంతం. మరి మార్కెట్ పడిపోతుందని బెట్ వేస్తే ఏమవుతుంది? పుట్ ఆప్షన్స్ విషయంలో ఈ డెల్టా ఎలా పనిచేస్తోందో చూద్దాం. కాల్స్కి పుట్స్కి మధ్య ఉన్న పర్ఫెక్ట్ సిమెట్రీ ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నెగటివ్ డెల్టా అంటే మార్కెట్ మూవ్మెంట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో మన ఆప్షన్ కదులుతుందని అర్థం చేసుకోవాలి. మార్కెట్ 100 పాయింట్లు పైకి వెళ్తే -0.33 డెల్టా వల్ల పుట్ తీసుకున్న వాళ్లు 33 పాయింట్లు నష్టపోతారు. అదే మార్కెట్ 100 పాయింట్ల కింద పడితే అప్పుడు పుట్ హోల్డర్కి ఖచ్చితంగా 33 పాయింట్ల లాభం వస్తుంది. సరే, రియల్ మార్కెట్లో ఆప్షన్ ప్రైస్ ఎప్పుడు ఈ డెల్టా లెక్కతో 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా? ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ అసెట్ ప్రైస్ సడన్గా ఒక 114 పాయింట్లు భారీగా జంప్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 57 పాయింట్లు రావాలి, కానీ 45 వచ్చాయి. ఆ 12 పాయింట్లు ఎటు వెళ్లాయి? మన స్పీడోమీటర్ లెక్క రియాలిటీతో ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? ఆ 12 పాయింట్ల తేడా ఎక్కడ్నుంచొచ్చింది అంటారా? ఎందుకంటే డెల్టా ఒక్కటే పని చేయదు. ఆప్షన్ ధరల వెనుక గామా, థీటా, వేగా లాంటి ఇతర శక్తులు కూడా ఉంటాయి. డెల్టా అనేది స్పీడ్ని డిసైడ్ చేస్తే, మరి యాక్సిలరేషన్ను ఏది కంట్రోల్ చేస్తుంది? నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో గామా గురించి తెలుసుకుందాం.